కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణలో పొలిటికల్ ఒక్కసారిగా పెరిగింది. సీఎం మాజీ సీఎం పోటాపోటీ సభలో హీటెక్కింది. వచ్చే ఎన్నికల్లో 6 బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు కేసీఆర్. అయితే 2029 ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందామంటూ కేసీఆర్కు ఛాలెంజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు 6 ఏది ఏమైనా ఏమవుతుంది, 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. విషమున్నోడు ఇవాళ కడుపుల కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా, ప్రజా పాలన పాపాల భైరవుడా. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెబుతూ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్లో పెట్టిందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతానన్నారు. మొత్తం ప్రాజెక్టు మండబెట్టినండి. పాలమూరు ఎత్తిపోతల పథకం 90% పూర్తి చేసినాం. కొద్దిపాటి డబ్బుతో అయిపోతుంది. వలసల జిల్లా, కరువు జిల్లా వాళ్ళ నాశనం పట్టిండ్రు. అన్ని అబద్ధాలు. ఒక్కటి కూడా ఒక క్రియాన్వితమైనటువంటి ప్రజలకు పనికొచ్చేటువంటి ఏ రకమైన నిర్మాణాత్మక పని లేకపోగా కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీస్ దాడులు, ఎవడన్నా ఎదురుగా మాట్లాడితే మరి పట్టుకపోవడు. ఇది రాజకీయమా? పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, జూరాలు కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, దేవాదులు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు. మా మిత్రుడు చెప్పిన చిన్న కాళేశ్వరాన్ని పూర్తి చేపించే బాధ్యత నాది. మిత్రులారా, మీకు అండగా నిలబడి మీరు అండగా ఉండండి, నాతో పాటు నడవండి. ఎవడు వచ్చినా తొక్కుకుంటబోయే బాధ్యత మనం తీసుకుందాం. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అని సీనియర్ నేతలే అంటున్నారని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఎందుకు పోవాలి, వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందామంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అందుకే జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న వ్యక్తి నోటికెళ్ళి ఏం మాట వచ్చింది? కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. ఎందుకు వస్తుంది ఆ మాట? వాటికనే వస్తుందా? బాధ్యత లేకుండా వస్తుందా? ఏది చూసినా కూడా చక్కదనం లేకపోతే, పొద్దున్న లేతే దోపిడి తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? విషమున్నోడు ఇవాళ కడుపుల కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా, ప్రజా పాలన పాపాల భైరవుడా. పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని.